అన్నమయ్య జిల్లా రైల్వే కొడూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు మలిశెట్టి రాహుల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ కార్యదర్శి పిఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి ఎం మహేష్, రైల్వే కొడూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు టి రాధాకృష్ణ, పండు గోలమణి హాజరు కావడం జరిగింది. సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ ఈ బిల్లులపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని, ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉండగా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంట్లో రెండు పక్షాల మధ్య మాటల యుద్ధమే సాగింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం సహా ఇండియా ఐక్య సంఘటన పార్టీలన్నీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాయని అన్నారు. ప్రజాస్వామిక విలువలను మంటగలుపుతూ ఉన్నారని అన్నారు. మతానికి సంబంధించిన న్యాయ సిద్ధాంతాలపై దాడిగా ఈ బిల్లును అభివర్ణించారు. ఓ వర్గానికి కాదు, తమ కార్పొరేట్ మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది నిరంకుశ చట్టమని, రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శించారు. వక్ఫ్ భూములను స్వాహా చేయాలనే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందని అన్నారు. ఈ చట్టం ద్వారా మతం పేరిట దేశాన్ని విభజించాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. భారత్లో సంఘ్ పరివార్ గోప్య అజెండా అమలే వక్ఫ్ బిల్లు వెనుక ఉద్దేశమని విమర్శించారు. భవిష్యత్తులో ఆలయాల భూములను కేంద్రం హరిస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వ సంఘాల ద్వారా వక్ఫ్ ఆస్తుల కబ్జా కోసమే వక్ఫ్ బిల్లు ప్రతిపాదన మార్పుల అవసరం లేదు. వక్ఫ్ ఆస్తులు ముస్లింలకు వెన్నుదన్ను అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే కొడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, రైల్వే కొడూరు కార్యవర్గ సభ్యులు పోకూరు మురళి, సరోజినమ్మ పాల్గొన్నారు.